హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీకు ఈ పాటికే అర్థమైపోయింది కదా! నేను ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేస్తున్నాను అన్నది. అవునండి, పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. మంచి రోజులు మొదలైనయి. మరి రోజుకొక ఫంక్షను. తెలిసిన వాళ్ళది, తెలియని వాళ్ళది అన్నట్టు ఉంటాయి కదా! తెలిసిన వాళ్ళు 4 రోజులు ముందే అడుగుతారు. తెలియని వాళ్ళు అప్పటికప్పటికే అడుగుతారు. అలానే ఈ పాప కూడా నాకు అప్పటికప్పటికి మా బాబు పుట్టినరోజు ఉందండి. నన్ను చక్కగా రెడీ చేయరా అని అడిగింది. ఓకే అని చెప్పి మొదలుపెట్టేసానండి. ఇదిగో అప్పటికప్పటికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ముందుగానే అనుకున్నట్టయితే నాకు శారీ ఇచ్చేసేయండి, ప్లీటింగ్ చేసి రెడీగా పెట్టేస్తాను అని చెప్తా. అలా కాకుండా అప్పటికప్పటికి అడిగేటప్పటికి ఏం చేస్తాను నేనింకా? అసలు ఈ కలర్ కాంబినేషన్ శారీని గమనించారా? ట్రెండింగ్ కలర్ అండి. లావెండర్ కలర్. అందుట్లో గోల్డ్ కొంచెం మిక్స్ అయ్యేటప్పటికి ఎంత అందంగా అనిపిస్తుందో చూసారా? అలా అప్పటికప్పటికి ఈ చీరని ప్లీటింగ్ ఎన్ని ప్లీట్స్ పెట్టానో ఒక్కసారి అది షోల్డర్ ప్లీట్స్ ఎన్ని పెట్టానో ఒక్కసారి గమనించండి. మొత్తం 9 ప్లీట్స్ పెట్టానండి. అదే కొంచెం ముందు ఇచ్చినట్టయితే ఇంకొక 4 అదనంగా పెట్టేసేదాన్ని. అంత నీట్‌గా అదేనండి, ఎంత నీట్‌గా అనిపించేది. ప్లీటింగ్ చేస్తే చాలా అందంగా అనిపిస్తుంది కదా! అలా కాకుండా అప్పటికప్పటికి కట్టినా గూడా చిన్న చిన్న ప్లీట్స్ తీసుకొచ్చి అలా కట్టటం పూర్తి చేసేసానండి. ఫైనల్‌గా శారీ కంప్లీట్‌గా కట్టేశాను. ఇప్పుడు రెడీ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను. సందర్భం చెప్పాను గదండీ! వీళ్ళ బాబు మొదటి బర్త్‌డేకి ఈ పాప ఇంటికొచ్చి మంచిగా రెడీ అయిందండి. మేకప్ టైప్స్‌ని బట్టి రెడీ చేయటం అన్నది ఉంటుంది గదండీ! ఈ పాప ఏ మేకప్ టైప్ అడిగిందన్నది నాకు తెలుసు కాబట్టి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అలా తీసేసానా, ఇప్పుడు రెడీ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాను. తెలిసిందే. ఐబ్రోస్ చూసారా? ఒకవైపు కొంచెం తేడా ఉంటే ఆ ఐబ్రోని సరిచేసి ఆ తర్వాత రెడీ చేయటానికి ప్రిపేర్ అయ్యాను. ముందుగా ప్రైమర్ అప్లై చేశాను. ఆ తర్వాత కన్సీలర్స్ ఎన్ని షేడ్స్ ఉంటాయి, ఆ స్కిన్‌ని బట్టి ఒకటా, రెండా, మూడా అన్నది ఆ షేడ్స్ కన్సీలర్స్ అప్లై చేయాలండి. ఆ తర్వాత మంచిగా స్కిన్ అంతా మర్జ్ అయ్యేటట్టుగా అలా ట్యాపింగ్ ఇచ్చేసుకొని మంచిగా సరిపోయిందా లేదా అని గమనించుకుంటూ ట్యాపింగ్ ఇచ్చేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటి? తెలిసిందే. ఫౌండేషన్ అండి. ఈ ఫౌండేషన్స్‌లో గ్లో ప్యాక్ అని ఉంటుందండి. కొంచెం ఆ లిక్విడ్ కూడా వేసి ఆ తర్వాత ఇదిగో ఇలా ఫౌండేషన్ ఫేస్ అంతా అప్లై చేసి మళ్ళీ తెలిసిందే కదా! ట్యాపింగ్ ఇచ్చుకోవటం. స్కిన్ అంతా మజ్ అయ్యేటట్టుగా ఆ ట్యాపింగు ఫౌండేషను మంచిగా స్కిన్ మొత్తం ట్యాపింగ్ ఇచ్చేసుకున్నామనుకోండి, అసల మంచిగా మన స్కిన్నే ఇలా ఉంటుందా అన్నట్టుగా అనిపిస్తదండి. ట్యాపింగ్ ఇచ్చుకోవటం ఇంపార్టెంట్ అండి. దానికి తోడు స్కిన్ టోన్‌కి తగ్గట్టుగానే ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పౌడరు, ఫేస్, అలానే నెక్, బ్యాక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ గూడా ఫౌండేషను అప్లై చేసి ట్యాపింగ్ ఇచ్చుకున్న తర్వాతే ఇప్పుడు పౌడర్ అప్లై చేస్తున్నాను. స్కిన్ టోన్‌కి తగ్గట్టుగానే ఫౌండేషన్ గానీ, పౌడర్ గానీ సెలెక్ట్ చేసుకున్నామా, అది గనక సెట్ అయిందనుకోండి, ఇంకా మేకప్‌కి తిరిగే లేదండి. మంచిగా రెడీ చేయొచ్చు. ఇప్పుడు ఐ షాడోస్ కూడా కొంచెం డే టైమ్ కదండీ! పుట్టినరోజు ఫంక్షన్ చేసుకుంటుంది. వీళ్ళు డే టైమ్ చేస్తున్నారు. డే టైమ్‌కి తగ్గట్టుగానే లైట్‌గా ఐ షాడోస్ ఇచ్చాను. ఆ తర్వాత కొంచెం గోల్డు ఆహ్, ఆహ్, ఐకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది చూసారా? ఆ పార్ట్‌లో అలా అప్లై చేసేసి, ఆ తర్వాత ఐబ్రో పెన్సిల్. ఎక్కడెక్కడ ఐబ్రో పెన్సిల్ వేస్తున్నప్పుడు ఆ ఐబ్రోలో ఎక్కడెక్కడ గ్యాప్‌లున్నాయా లేవా అన్నది చూసుకొని, దానికి తగ్గట్టుగానే ఈ ఐబ్రో పెన్సిల్ అప్లై చేసేసేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆల్రెడీ మస్కారా పెట్టేసాను. ఐ లైనర్ వేసేసాను. చూస్తున్నారా ఎంత బావుందో? ఇప్పుడు కాటుక కూడా అప్లై చేస్తున్నానండి. ఆ తర్వాత లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ వేస్తున్న టైంలో చెమట పట్టేసింది చూసారా? ఆ అప్పర్ లిప్ పైన. ఇప్పుడు మీకొక చిన్న టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. చెమట పట్టింది కదా అని కంగారు పడుతూ, తుడవకుండా ఇయర్ బడ్‌తో అలా ట్యాపింగ్ ఇచ్చేస్తే సరిపోయిద్దండి.
ఆ చెమటంతా నీట్‌గా మేకప్ చెక్కు చెదరకుండా చెమటంతా పోతదండి. అలా కాకుండా టవల్‌తోనో, కర్చీఫ్‌నో తుడిచామనుకోండి ప్యాచింగ్ పడతదండి. అందుకని అలా కంగారు పడకుండా ఇలా ఇయర్ బడ్‌ని మన దగ్గరలో అంటే నేను రెడీ చేసేటప్పుడు నేను కంపల్సరీగా ఇయర్ బడ్స్ తీసుకెళ్తానండి. చూసారా? బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ అందం రెట్టింపయింది గమనించారా? సరిగ్గా రెడీ అయ్యానా లేదా అని ఒక్కసారి ఆ పాప ఫోన్‌లోనూ గమనించుకుంటూ అదే టైంలో వాళ్ళ బంధువులు ఎవరో కాల్ చేశారండి. కాల్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత ఫోన్‌లో ఎలా ఉన్నాను, ఎలా ఉన్నాను అని చెప్పి అలా చూసుకుంటున్న టైంలో నేను ఒక చిన్న వీడియో తీసుకున్నానా, ఇప్పుడే హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అవుతున్నాను. ఈ హెయిర్‌ని గమనించండి. ఎంత బేబీ హెయిర్ ఉందో జుట్టు మొత్తం అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో, ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది గదా! లక్ ఏంటి అంటే ఎవరికైనా హెయిర్ ఫాల్ అయినా కూడా మళ్ళీ హెయిర్ గనక వచ్చేసిందనుకోండి, మంచిగా ఒత్తుగా పెరుగుతది. అప్పుడప్పుడే వస్తున్నప్పుడు బేబీ హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా! ఇప్పుడు జడ వేసే వాళ్ళకే కష్టం తెలుస్తదండి. అలానే కర్లింగ్ హెయిరు. ఈ కర్లింగ్ హెయిర్‌కి ఆ బేబీ హెయిరు కనుక ఉందనుకోండి, ఈ హెయిర్ సెట్టింగ్ ఫోమ్ గనక ఎక్కువ గనక అప్లై చేశామనుకోండి, చిన్న జడ అయిపోతుంది. అందుకని నేను లిటిల్ బిట్ అట్లా అప్లై చేసి చేయనట్టు చేస్తూ, ఇప్పుడు నేను మెస్సీ బ్రైడ్ అయితే వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో చూస్తున్నారా? ఆల్రెడీ మెస్సీ బ్రైడ్ రాని వాళ్ళెవరండి ఇప్పుడు బోలెడు మంది. అందరికీ మెస్సీ బ్రైడ్. ఎలా వేసుకోవాలో తెలుసు, ఎలా వెయ్యాలో తెలుసు. కాకపోతే ఆ టైంలో హడావిడి ఉంటుంది కాబట్టి, ఇలా మా చేత వేయించుకోవటం అన్నది ఇష్టపడతారండి. చాలా త్వరగా వేస్తామా, చెయ్యి స్పీడ్ ఉంటుంది గదా! ఫాస్ట్‌గా వేస్తాం. అదే ఇంట్లో రోజువారీ వెయ్యం కాబట్టి, టైం కొంచెం లేట్ అవుతది కాబట్టి, అందుకని ఎందుకులే ఈ అక్కతోనో, ఈ ఆంటీతోనో వేయించుకుందామని ఫీల్ అవుతూ వేయించుకునే వాళ్ళుంటారా కొంతమంది. అలానే ఈ మెస్సీ బ్రైడ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నానా, ఆ చివర, ఈ చివర పాయ తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసి, ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిరు టైట్ చేస్తూ, మళ్ళీ లాగుతూ, మళ్ళీ టైట్ చేస్తూ, మళ్ళీ లాగుతూ వేసేసేయటమేనండి. చివరికొచ్చేసేటప్పటికి మళ్ళీ బేబీ హెయిర్ ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తే మళ్ళీ హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టేసి, మళ్ళీ ఆ చివర 2 పాయలు కూడా కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మెస్సీ బ్రైడ్ అయిన తర్వాత ఆ జడకి తగ్గట్టుగానే ఇదిగో ఇలా పూలని గనక సెట్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా! ఈ బ్యాంగిల్స్‌ని ఒక్కసారి గమనించండి. ఈ చీరకు తగ్గట్టుగానే ఆ బ్యాంగిల్స్ తీసుకొచ్చుకున్నారా? ఆ బ్యాంగిల్స్ అలా సెట్ చేస్తూ ఉండంగా నేనిలా ఈ ఫ్లవర్స్‌ని ఎలా సెట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా! ఆ తర్వాత వడ్డాణం. ఆ తర్వాత మెడలో హారాలు. ఒకటి తర్వాత 2, 2 తర్వాత 3 అన్నట్టుగా అలా హారము, చిన్న హారము, పెద్ద హారము, నడుముకి వడ్రాణము పెట్టేసుకొని బ్యాంగిల్స్ సెట్ చేసుకుంది. నుదుటిన స్టిక్కర్ పెట్టిన తర్వాత అసలు అందం రెట్టింపయింది. గమనించారు కదా! ఆ తర్వాత ఇంకా వస్తాను ఆంటీ అని చెప్పి బై బై చెప్తూ ఇలా వెళ్తూ ఉండంగా ఒక చిన్న వీడియో తీశాను. ఎలా ఉన్నాయండి? నేను చెప్పిన ఈ టిప్స్ నచ్చినయా? అలానే రెడీ చేయటం కూడా బావుంది గదా! మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నందివర్ధనం చెట్టు దగ్గర అలా బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ బావుంది. అలానే ఈ శారీ కలర్ కాంబినేషన్ బావుంది. ట్రెండింగ్ కలర్ అండి ఈ శారీ కలరు. చూసారు కదా! లైట్ లావెండర్ కలరు. ఆ లావెండర్ కలర్‌లో గోల్డ్ కలరు మిక్స్డ్‌తో ఎంత బావుంది. కలర్ కాంబినేషన్ బావుంది గదా! అలానే నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో. దసరా నవరాత్రులు, అలానే పెళ్ళిళ్ళ సీజను. ఈ సీజన్‌లో మళ్ళీ నేను రెడీ చేసిన వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటాను.